అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత విజయం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ చెప్పారు. రేవంత్ సర్కార్పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. దొంగ ఓట్లతో గెలవాలని నవీన్ యాదవ్ కుట్రలు చేస్తున్నారని, అయినా ఆయన ఎత్తులు పనిచేయవని తెలిపారు. ఇక బుల్డోజర్ పాలనకు చెక్ పెడతామంటున్న దాసోజు శ్రవణ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు త్రిముఖ పోరు జరగబోతున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బీజేపీ దీంట్లో సీరియస్ ఫైట్లో లేదని బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ అంటున్నప్పటికీ కూడా వాళ్ళ అభ్యర్థి ఆల్రెడీ రెండోసారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా నామినేషన్ అయితే ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి వేసినట్టు నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మన దాసు శ్రవణ్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు త్రిముఖ పోరు అని అంటున్నప్పటికీ సీరియస్ ఫైట్ ఎవరి మధ్యలో ఉండే అవకాశం ఉంది? మీరు ఎట్లా చూస్తారు ఈ ఎన్నికను? సరే, ఎవరిని డీమీన్ చేయాలనో ఇన్సల్ట్ చేయాలనో అనేటువంటి ఒక ఉద్దేశం కాదు. బట్ వాస్తవంగా కనుక మీరు ఈ మొత్తం డేటాను క్లోజ్గా కనుక ఎగ్జామిన్ చేసినట్టయితే, ఉన్నటువంటి ఒక ఎన్వైరన్మెంట్ను, అక్కడ ఉన్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ని కనుక అనలైజ్ చేస్తే, కంటెస్ట్ ఇస్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇది క్లియర్, నెంబర్ 1. నెంబర్ 2, there is a very considerable amount of edge to బీఆర్ఎస్ పార్టీ. ఒక పాజిటివ్ ఎడ్జ్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కనబడుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం మాగంటి గోపీనాథ్ గారు ఒక కరప్షన్, అవినీతి లేనటువంటి ఒక మంచి డెవలప్మెంట్ చేసిందని చెప్పని, తర్వాత హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో కేటీఆర్ గారితో పాటు ఆయన కూడా పనిచేసిందని చెప్పని. కాబట్టి మాగంటి గోపీనాథ్ సింపతి ఫ్యాక్టర్ ఒకటి. రెండవది, కేటీఆర్ గారు నేతృత్వంలో హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేటువంటిది రెండు ప్రధానంగా కనబడుతున్నటువంటి ఒక పరిస్థితి. తర్వాత మూడవది ముఖ్యంగా ఏంటి అంటే, ఈ 23 నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన రాక్షస పాలన కొనసాగిస్తూ హైదరాబాద్ను సర్వనాశనం చేసినాడు, హైదరాబాద్కు నడిగడ్డ అయినటువంటి ఒక జూబ్లీహిల్స్ను ఆగం చేసేసినాడు. ఇవాళ ఏ రోడ్డు మీద పోయినా రోడ్లన్నీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో గుంతల రోడ్లు అయిపోయినాయి, నడువులు ఎరిగిపోతున్నాయి జనాలకు రోడ్ల మీద పోతుంటే. ఇంటి ముందు చెత్త కూడా తుడవట్లేరు, దోమలు మందు కొట్టట్లేరు, ఫాగింగ్ లేదు, బ్లీచింగ్ లేదు. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్న పరిస్థితి. 10 నిమిషాలు వర్షం పడితే నాలాలు పొంగిపోతున్నట్టు ఒక పరిస్థితి. దీంతో పాటుగా హైడ్రా అనే ఒక భూతాన్ని తయారు చేసి పడేసి పేదోళ్ల ఇండ్లను ఎక్కడ పడితే అక్కడ కూల్చివేయటం, పెద్దోళ్లతో అండర్స్టాండింగ్ చేసుకొని కమిషన్లు దండుకోవటం హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి. మూడవది, హైదరాబాద్ను, తెలంగాణను ఏటీఎంగా మార్చేసి ఇక్కడ దోపిడీ చేస్తూ చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పర్మిషన్ తీసుకోవాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వ వైఖరి. సో ఒక పక్కన దోపిడీ, ఒక పక్కన అసమర్థ ప్రభుత్వం, మరో పక్కన హైడ్రా పేరు మీద విధ్వంసం. దానికి తోడుగా చిన్న చితక వ్యాపారస్తులంతా చచ్చిపోయినారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనం అయిపోయింది. కేవలం బడాబాబులకు పట్టించుకుంటారంటారా శ్రావణ్ గారు? అంటే జనాలు కావాల్సింది అభివృద్ధి ఎవరు చేస్తారు? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, గెలిస్తే మాకు మరిన్ని పనులు అవుతాయని అక్కడ ఉన్న లోకల్ జనాలు అనుకునే అవకాశం లేదా? రెండు విషయాలు ఇక్కడ. 23 నెలల్లో జరిగిన అభివృద్ధి ఇక వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణకు. ఆయనేమి కొడంగల్ ముఖ్యమంత్రి కాడు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పైన కాంగ్రెస్ అధికారంలో ఉన్న తర్వాత జరిగిన అభివృద్ధి ఏంది? అభివృద్ధి విధ్వంసమా ప్రజలు చెప్తారు కదా. అది 23 నెలలుగా చేయనటువంటిది కొత్తగా అయినా ఒక జూబ్లీహిల్స్లో ఒక అభ్యర్థి గెలిస్తే, ఐ హావ్ నథింగ్ అగైన్స్ దట్ ఇండివిజువల్. ఒక అభ్యర్థి గెలిస్తే నువ్వు మొత్తం అభివృద్ధి చేస్తాడు అని అంటే చెవుల పూలు పెట్టినట్టే లెక్క. ఇవాళ అక్కడంటే మీరు హైదరాబాద్ దాటిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటి? మీరు హైదరాబాద్లో మీకు ఒక్క ఎమ్మెల్యే లేడు, చలో ఒప్పుకుంటా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుస్తాడు. అయితే మరి నువ్వు హైదరాబాద్ ఏతర ఎమ్మెల్యేలు మీరు దాదాపు 63 మంది గెలిచినారు. మీరు ఈ 63 మంది ఏం గడ్డి వీక్తున్నారు చెప్పండి? ఏం డెవలప్మెంట్ చేసినారు చెప్పండి? ఉన్న డెవలప్మెంట్ సర్వనాశనం చేస్తే మీరు ఎక్కడికక్కడ నిధులు కేటాయించకుండా మున్సిపాలిటీస్ అని సర్వనాశనం చేస్తారు, గ్రామ పంచాయతీలను సర్వనాశనం చేస్తారు. ఆఖరికి రిటైర్డ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని చేత కాకుండా ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళు ఒక జూబ్లీహిల్స్లో ఒక ఎమ్మెల్యే గెలిస్తే మొత్తం మేము అభివృద్ధి చేస్తామంటే, మరి 63 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు కదా, ఏం చేస్తున్నారు చెప్పండి? అదే విషయాన్ని కూడా అంటున్నారు. గడిచిన 15 నెలల రోజుల నుంచి మంత్రులందరూ జూబ్లీహిల్స్లో ఉన్న అన్ని డివిజన్లో 7 డివిజన్లలో కలియదిరుగుతున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు, కోట్ల రూపాయల
కొద్ది హామీలు ఇస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? వాళ్ళు సర్కస్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, ఇంకా ఎవరో తుమ్మల నాగేశ్వరరావు గారు, వాళ్ళ కనీసం విఘ్నత లేదు, ఇంగితం లేదు. మహిళా అభ్యర్థి అని చెప్పి కూడా లేకుండా ఆమె ఏడిస్తే ఆమె నటిస్తున్నది అని చెప్పనేది మాటలు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళలో నక్కసు, ఆక్రోశము, ఫ్రస్ట్రేషన్. మేము ఇంతమంది కలియ తిరుగుతున్నా కానీ మా పట్ల సింపతి రావట్లేదు, ఆమె పట్ల సింపతి వస్తున్నది ఏంది, బీఆర్ఎస్ పట్ల సింపతి వస్తుందని చెప్పని అక్కసంతా ఇవాళ వెలగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దే ఆర్ లూజింగ్ ది ఎలక్షన్. ఆ ఫీల్ వాళ్ళకి వచ్చేసింది, ఆ పల్స్ వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి ఇక ఇట్లన్నా బటగాల్చి మీదేద్దామని చెప్పని పాపం భర్త కోల్పోయినటువంటి మహిళకు ఉండే బాధ ఎట్లుంటుందో కొంచెం మానవత్వం ఉంటే అర్థమవుతుంది. అది విస్మరించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏం ఫ్రస్ట్రేషను? మేము కోట్లు ఖర్చు పెడుతుంటే బుక్కకారులు వేసుకొని సందులు తిరుగుతుంటే వీని డబ్బులు వాని డబ్బులు అదిరిచ్చి బెదిరించి దొంగ కేసులు పెట్టి ఇన్ని రకాలుగా మేము ఒత్తిళ్లు క్రియేట్ చేసినా మా పట్ల సింపతి రావట్లేదు, ఆమె పట్ల సింపతి వస్తుంది, బీఆర్ఎస్ పట్ల సింపతి వస్తుంది ఎందుకు అని చెప్పని ఆక్రోశం. కాబట్టి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.